వెల్కమ్ టు ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ అండ్ ఏఎస్ ఆన్లైన్. ఈ క్వశ్చన్లో ద కాన్వెక్స్ లెన్స్ డేటా ఇచ్చారు. ఫోకల్ లెంత్ ఈజ్ 0.15 మీటర్. ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చారు. ఈజ్ మేడ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 3/2. దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 3/2. వెన్ ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎ లిక్విడ్, అంటే అది లిక్విడ్లో ప్లేస్ చేసినప్పుడు ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.225 మీటర్. అంటే ఫోకల్ లెంత్ 0.15 ఉన్నది, అది లిక్విడ్లో ప్లేస్ చేసేసరికి 0.225 మీటర్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్డ్ బై ఇది అంటే ఇంత వాల్యూ ఇంక్రీజ్ అయింది. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ డాష్. అప్పుడు ఆ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటున్నారు. దీనికి ఫార్ములా ఏంటి? ఫోకల్ లెంత్ ఆఫ్ లిక్విడ్ అపాన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎయిర్ ఈక్వల్ టు μg మెటీరియల్ అంటున్నాను -1 ఇంటూ మ్యూ లిక్విడ్, μg మైనస్ మ్యూ లిక్విడ్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫోకల్ లెంత్ లిక్విడ్లో ఎంత ఉంది? 0.5 ఉన్నది, ఇంత ఇంక్రీజ్ అయింది. సో దేర్ ఫోర్ 0.15 ప్లస్ 0.225 బై ఇక్కడ ఎంత నార్మల్గా 0.15 ఈజ్ ఈక్వల్ టు మ్యూ వాల్యూ ఎంత 3/2. 3/2 -1 మ్యూ లిక్విడ్ బై 3/2 మైనస్ మ్యూ లిక్విడ్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మ్యూ లిక్విడ్ వాల్యూ వస్తుంది. అందుకని దీంట్లో ఈ ఫార్ములాని ఫాలో అయిపోతే మ్యూ లిక్విడ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమడిగారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ అడిగారు. సో దేర్ ఫోర్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ 5/4. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. సబ్స్క్రైబ్ టు ఏఎస్ ఆన్లైన్.